లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ సరికొత్త సృజనాత్మక ప్రయత్నం సంగీతంపై రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించారు. తన బిజీ షెడ్యూల్ లోనూ సమయాన్ని కేటాయించి ఈ సినిమాను వీక్షించిన ప్రభాస్ ఈ సృజనాత్మక ప్రయత్నానికి థ్రిల్ అయ్యారు. ఈ చిత్రం ఒరిజినాలిటీని దీని వెనుక ఉన్న దర్శకుడి మేధస్సును ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్ తో మాట్లాడిన ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు తనకు ఎందుకు సంప్రదించలేదు అని సరదాగా ప్రశ్నించారు. ఇది ఒక ప్రయోగాత్మక చిత్రమని నాగ్ అశ్విన్ చెప్పగా తాను కూడా కెరీర్ లో ప్రయోగాలు చేశానని ప్రభాస్ నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఒకవేళ ఇందులో పాటలు పాడాల్సి వచ్చినా తనకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదంటూ ఆయన జోక్ చేశారు. సినిమాపై ఉన్న అభిమానంతో ప్రభాస్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావుకు ఒక ప్రత్యేకమైన వాయిస్ మెసేజ్ పంపారు. సంగీతాన్ని ది గ్రేటెస్ట్ ఎవర్ అంటే ఎప్పటికీ అత్యుత్తమ దర్శకుడుగా అభివర్ణిస్తూ ఈ ఇంతటి అద్భుతమైన ప్రత్యేకమైన చిత్రాన్ని రూపొందించినందుకు అభిమానులు తెలిపారు. కథా కథనాల్లో సరిహద్దులను దాటి సరికొత్త ఆవిష్కరణలతో ఈ చిత్రాన్ని సంగీతం తెరకెక్కించిన విధానం అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు. ఇంతటి భిన్నమైన కాన్సెప్ట్ ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఈ సినిమా నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రభాస్ అడిగి తెలుసుకున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో ప్రతి అడుగులోనూ సంగీతం శ్రీనివాసరావు ప్రధాన శక్తిని నిలబడి చిత్రీకరించారని నాగ్ అశ్విన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇదే సంభాషణలో చిత్ర నిర్మాణ నాగ్ అశ్విన్ కాస్త హాస్యాన్ని జోడిస్తూ కల్కి 2 ప్రస్తావనలు తీసుకొచ్చారు. వచ్చే నెలలో ప్లాన్ చేసిన రిహార్సల్ సెక్షన్స్ కోసం ప్రభాస్ అనుమతి కోరారు. ఈ ఇద్దరి మధ్య ఎంతో సరదాగా సాగిన సంభాషణలో సంగీతం చిత్రంపై ప్రభాస్ కు ఉన్న నిజమైన గౌరవం, అభిమానం స్పష్టంగా కనిపించింది. సంగీతం రూపొందిన సింగ్ గీతం చిత్ర పరిశ్రమలోనే సరికొత్త సంచలనంగా మారింది. ఇదొక అద్భుతమైన ప్రయోగాత్మక చిత్రమే అని ప్రశంసలు కూడా దక్కాయి. కథాంశం పరంగా చూస్తే ఇది అత్యంత వినూత్నమైన విలక్షణమైన కాన్సెప్ట్ తో సాగుతుంది. కథా కథనాల్లో సరిహద్దులు బద్దలు కొడుతూ సినిమాటిక్ ఇన్ఫర్మేషన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పాత్రలు, సన్నివేశాలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయనడానికి ఒక ఉదాహరణ ఏమిటి అంటే ఇందులో మనుషులు బంగారంగా మారిపోయే ఒక విలక్షణమైన విజువల్ థీమ్, ఫ్యాంటసీ ఎలిమెంట్ ప్రధానాంశంగా సాగుతుంది. నటీనటుల విషయానికి వస్తే ఈ చిత్ర నిర్మాణానికి, పాత్రల రూపకల్పనకు సంబంధించిన ప్రతి అంశంలోనూ సంగీత శ్రీనివాసరావు గారు స్వయంగా ఉండి నడిపించారు. ఈ చిత్రంలోని నటీనటులు ప్రదర్శన, వైవిధ్యమైన పాత్రలు కథను మరింత రక్తి కట్టించాయని, ఇలాంటి అసాధారణమైన సృజనాత్మక ప్రాజెక్ట్ తెలుగు చలనచిత్ర రంగానికి సరికొత్త గర్వకారణంగా నిలిచిందని పలువురు టాలీవుడ్ ప్రముఖులు కొనియాడారు.